ప్రదీప్ వైజాగ్ లో చదువుతున్నాడు MBBS చదవమనండి. ప్రతి సంవత్సరం నేను ఫీజు కడతాను. ఓకే సర్టిఫికేట్లో ఎంత పర్సెంట్ ఉంది? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఇప్పుడు బయటకి తీసుకో ఎమ్మెల్యే గారు కొలింపూడి సీని గారు మంచి నీళ్ళు ఏమైంది? నీళ్ళు వస్తున్నాయా? చెరువులోకి తెచ్చుకోవటం సార్. డ్రింకింగ్ వాటర్ కొంచెం ప్రాబ్లం. మెయిన్ రోడ్ దీని గురించి ఊరు మొత్తం వచ్చారు సార్. పాప రాలేదు. మీ రోజు వచ్చేది అక్కడ ఐదు చోట్ల ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు సార్. తీసుకొని వెళ్ళిపోయినాక మాట్లాడారు. ఎవరి సెంట్లలో వాళ్ళే ఉంటారు సార్. 5 సెంట్లు అయితే తలా వీళ్ళే సార్. వీళ్ళను మా పెద్దబాబు గారు ఇద్దరు మమ్మల్ని ఇక్కడ తీసుకున్నారు సార్. సార్ ఇక్కడ అదిగా సార్ వాళ్ళ ఇల్లు మాక్సిమం 4 రోజులు పట్టిద్దండి. 4 రోజులు అలా కాకుండా మా ఉపాధి హామీ కూలీలను పెట్టిస్తే మొత్తం నరికిస్తే ఎంతసేపు పట్టింది? మామగారు సమాజం కూడా అదే వాళ్ళ అధికారులు కూడా ఈ ఊరే కదా. ఇక్కడ రాజకీయాలు వద్దు కాదు సార్. ఇక్కడే ఉందాం. ఇప్పుడు మొత్తం స్థలం ఎంత స్థలం? ఎన్ని ఎకరాలు? మనము చూడండి. అప్పుడు ఈ చెరువులో ముత్యాలమ్మ చెరువులో పెట్టామండి. హరిగారు వచ్చారా? అది బడ్జెట్ ఏమవుతుంది, ఎంత అవుతుందో హరిగారితో మాట్లాడి నాకు చెప్పు. కంచేద్దాం. ఇనుప ముళ్ళ కంచె వేద్దాము. ఎవరైతే కాస్త కబ్జా చేశారంటున్నారో అది కూడా కలిపేసి అది కూడా దాన్ని కూడా కంచేసి ఇక్కడ నుంచి చెట్లు పెరగకుండా ఇక్కడ బోర్ కూడా కావాలి కదా. అది బాగు చేద్దాం. చేద్దాము. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వచ్చిన నిలబట్టడానికి
ఇదంతా ఈ వారం 10 రోజుల్లో పూర్తి చేద్దాం. అలాగే సార్. తర్వాత ఇంకా జానలగడ్డ రామానగరం పక్కన జానలగడ్డ అది ఒకటి ఉంది. అక్కడ శ్మశానం ఉందా? ఉందండి. ఇలాంటి పరిస్థితి ఇదే పరిస్థితి మెయిన్ రోడ్ పక్కన సంబంధించి ఎవరి దగ్గర అంటే ప్రభుత్వం ఆ భూమి కొన్నట్టు మొన్న పట్టాలు ఇచ్చినప్పుడు చూపించారా, కొంటే ఆ డబ్బులు ఎవరికి వెళ్ళినాయి, ఈ వివరాలన్నీ ఎంఆర్ఓ గారి దగ్గర అవుతాం. మొత్తం విక్రయాలకు సంబంధించి ఎన్ని రకాల అరాచకాలు ఇంతకుముందు వాళ్ళు చెప్పారో చేశారో అవన్నీ నాకు ఒక్కొక్కటి చెప్పండి, ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటారు. గుట్ట మీదకి వెళ్ళాలి. వాళ్ళ మొక్కలు ఇప్పుడు వాళ్ళు మొబైల్ క్లాసులన్నీ సరిపోతాయి. అన్ని ఫోన్లు ఉన్నాయి. ఓకే సార్, కనీసం 4-5 మొబైల్. ఓకే, ఎమ్మెల్యే కొట్టేది, ఎమ్మెల్యే అంట కొట్టేది. వాటర్ వాటర్ పట్టాల పండగ పండగ. కిరణ్ కిరణ్ Yeah.